జనసేనలకు షేరికైదాం అనుకున్నాడు. పవన్ సార్ వచ్చి మాట్లాడతాడు అనుకున్నాడు. ఆయన రాలే, ఈయన షేరిక్ గాలే. ఇక హట్టై అలిగిన ముద్రగడ సారు కారెడ్డంతో ఓ లెటర్ ఇడిచిండు. ఇక గిదే సందని ముద్రగడ సార్ తోటి ముచ్చట పెట్టిరు పంకపాటోళ్ళు. అయితే మంచి రోజు చూసుకొని పంకపాటిల షేరికైతా అన్న ముద్రగడ సారు ఇవాళ కారెడ్డంగా మళ్ళొక లెటర్ ఇడిచిండులా. జనసేనకు ఇడిచినట్టే పంకపాటికి కూడా కారడ్డంతో లెటర్ ఇడిచిండా ఏంది అని పరేషాన్ అవుతున్నారు కదా. గట్లేమి ఇడవలే ముద్రగడ సారు. అండి అండి అనుకుంటనే అందరికి సురుకు పెట్టిండు. ఇక ఈ నడుమైన రాజకీయ పరిణామాలు మీ అందరికీ ఎరకనే అనుకుంటానండి. సీఎం జగనన్న పిలుపు మేరకు పంకపాటిలకు ఓవల్నని అనుకున్నానండి అని ఎన్నడు చేరబోతున్నాడో కూడా చెప్పుకొచ్చిండు. 14వ తారీఖు నాడు పొద్దుగల 8 గంటలకు కిర్లంపూడికెంచి బయలెల్లి తాడపల్లికి పోతనండి అని గా ర్యాలీకి అందరిని పిలిచిండు. అండి అండి అనుకుంటా గీడి వరకు మంచిగానే ఉన్నది గాని చిన్న మనవి క్షమించండి అనుకుంటా రాసిందే అసలైన ముచ్చట. చూస్తున్నారులా, కిర్లంపూడికెంచి తాడేపల్లి దాకా పోయే ప్రయాణంలా ఎవల తిండి ఆళ్లే తీసుకుపోవాలన్నట. ఇక తతిమా ఏదన్నా అవసరాలున్నా కూడా ఎవలి ఆళ్లే తీసుకుపోవన్నట. అంటే పెట్రోలు, నీళ్లు ఇట్లా ఎవ్వి కూడా ముద్రగడ సారు ఏర్పాటు చెయ్యడట. అంటే పాయిరంతో వచ్చేటోళ్లే రావాలే అన్నట్టు. సారు పంకపాటిల షేరికవుడు ఎంత పెద్ద ట్విస్టో గిట్ల లెటర్లు రాసుడు కూడా అంతకన్నా పెద్ద చిత్రమే అని అనబట్టిండ్రు గీ లెటర్ చూసిన పబ్లిక్.